ఆయన పెద్ద పారిశ్రామికవేత్త. ప్రభుత్వ అధినేతలతో బలమైన పరిచయాలున్నాయి. కులం చూడరు. విశ్వసించిన నేతలకు వెన్నుదన్నుగా ఉంటారు. అభివృద్ధికి అనుసంధానకర్తగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి జనసేన తరపున రాజ్యసభకు ఆయన పేరుకే ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. ఇంతకీ ఎవరా పారిశ్రామికవేత్త? ఈ స్టోరీలో చూద్దాం. పారిశ్రామికవేత్తగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ముద్ర. పవన్ కళ్యాణ్ కు అనునిత్యం బ్యాక్ ఎండ్ సపోర్ట్. విమర్శలొచ్చినా విశ్వసనీయత కోల్పోలేదు. లింగమనేని రమేష్ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పారిశ్రామికవేత్త. రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో, ఆధ్యాత్మికంగా లింగమనేని రమేష్ బహుముఖ సేవలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితం కూడా. 19వ ఏట నుంచి కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను టేకప్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేశారు లింగమనేని రమేష్. ఎయిర్ కోస్టాకు చైర్మన్ గా ఉంటూ కోస్తా ప్రాంతాల్లో ప్రధాన నగరాలకు విమానాలు నడిపారు లింగమనేని రమేష్. 1983లో లింగమనేని ఎస్టేట్ పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఏపీలోని చాలా నగరాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఇదే కాదు, గుంటూరు జిల్లా నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్లో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ భూ సమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ నిర్మాణ శైలి ఉంటుంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభిమానించే పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు. నిజం నిలకడపై తెలుస్తుందన్నట్టు చాలా ఓపికగా ఉంటారాయన. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా వెళ్లడానికి లింగమనేని రమేష్ చాలా కృషి చేశారు. పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారాయన. పవన్ కళ్యాణ్ సైతం లింగమనేని రమేష్ ను ఓ సోదరుడిగానే చూస్తున్నారు కూడా. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన జనసేన సాధక్ సమావేశంలో తొలిసారి లింగమనేని రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు పార్టీ అధినేత. మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు. అందుకని నేను మీకు మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి ప్రో లేను. 2019లో ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం. ఆయనకి నా సినిమాలకైనా అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలను కూడా ఆయన అభిమాని. విన్నారుగా పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ అనుబంధం ఎంత బలమైనదో. జనసేన ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్ కు లింగమనేని వచ్చేవారు, బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేసేవారని చెబుతున్నారు. కులరహిత పాలిటిక్స్ కోసం పవన్ వేసిన అడుగులు నచ్చి మరింత బాగా కనెక్ట్ అయ్యారు. జనసేన అధికారంలో లేని సమయంలోనూ వెన్నుదన్నుగా నిలబడ్డాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లింగమనేని రమేష్ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ ను బాగా ఆకట్టుకుంది. బాండింగ్ మరింత బలపడింది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీకి ఆర్థికంగా దన్నుగా ఉండడం మామూలు విషయం కాదు. అందుకే ఈ దఫా జనసేన నుంచి లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికొచ్చారు. ఈ విషయం తెలిసి జన సైనికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేటి రాజకీయాల్లో కాకలు తీరిన నేతలకు ఓపిక తక్కువ. పారిశ్రామికవేత్తలకైతే మాకేంటి అని ఆలోచించి ఆచితూచి లెక్కలేసి మద్దతిస్తుంటారు. 2018లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. టీడీపీ పైన యుద్ధం చేశారు. 2019లో టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లారు. సామాజికంగా లింగమనేని రమేష్ టీడీపీకి దగ్గరని, చంద్రబాబుకు అత్యంత సన్నిహితమని తెలిసినప్పటికీ టీడీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్లిన సమయంలో జనసేనానితో విభేదించలేదు. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గాన్ని అనుసరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లయ్యింది. ఈ 2 ఏళ్లలో తనకు ఫలానా పదవి కావాలని ఏనాడు పవన్ కళ్యాణ్ ను అడగలేదు
లింగమనేని రమేష్. కానీ ఈ దశాబ్ద కాలానికి పైగా ఉన్న అనుబంధాన్ని, జనసేన కోసం చేసిన త్యాగాలను, సేవలను గుర్తించి రాజకీయంగా లింగమనేని రమేష్కు తగిన న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ భావించారని తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది పేర్లను పరిశీలించారు. అయితే రాజమండ్రి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాటలు విన్నవారికి క్లారిటీ వచ్చింది. లింగమనేని రమేష్ తరహాలో జనసేన రాజకీయంగా నిలదొక్కుకోవడానికి చాలా మంది సహకరించారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నవారిని కీలక పదవులకు ఎంపిక చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంటే 1 జనసేనకిచ్చారు. ఆ ఒక్క సీటులో లింగమనేని రమేష్కు ఛాన్స్ దక్కిందని అనుకుంటున్నారు.